స్ప్రింగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో స్ప్రింగ్ డేల్ కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంటుందా కనుక్కుందాం. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. నేను మీ దీప్తి. ఎలా ఉన్నారు? ప్రస్తుతం మనమున్నాము ORR 15 నుంచి ఎగ్జిట్ తీసుకుంటే మంచాలపల్లిలో ఉన్నటువంటి ఇండీస్ స్ప్రింగ్ డేల్ ప్రాజెక్ట్ దగ్గర 21.75 acres ఆఫ్ గ్రీన్ ల్యాండ్స్. ఇక్కడ మనకి 180 స్క్వేర్ యార్డ్స్ టు 230 స్క్వేర్ యార్డ్స్ విల్లా ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ప్లాటెడ్ కమ్యూనిటీలో ఇండీస్ లాంటి పెద్ద ప్లేయర్ దిగడం వల్ల ఎందుకు అంత క్రేజ్, అసలు ఈ ఏరియాకి ఉన్నటువంటి ఫీచర్లు ఏంటి, అండ్ ఇక్కడ కనుక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే రాబోతున్న ఫ్యూచర్ లో రేట్స్ పెరుగుతాయా, చుట్టూరా ఉండేటటువంటి ఎమ్యూనిటీస్ ఏంటి, అండ్ ఇన్వెస్ట్మెంట్ గా చూసుకుంటే ఎంత రకంగా సక్సెస్ఫుల్ గా ఉంటాం, అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఈ ప్లాటెడ్ కమ్యూనిటీ లోపలికి వెళ్ళిపోదాం. ఈ ప్లాట్స్ గురించి ఇతరత్ర డీటెయిల్స్ గురించి మీకోసం నేను అడిగి తెలుసుకుంటాను. చలో. Hello Prakash garu, good to see you again. Yeah, same here. So what is so special about this Indie Springdale project and the plotted community? ఇప్పుడు మీరు ఎగ్జిట్ 15 నుంచి వచ్చారండి. Right. ఓకే, ఎయిర్పోర్ట్ ఎగ్జిట్ 60, దాని పక్కన ఉన్న ఎగ్జిట్ అంటే రెండింటి మధ్యలో ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. దీని తర్వాత మళ్ళీ తుక్కుగూడ ఎగ్జిట్. సో తుక్కుగూడ అంటే ఈ రోజు అందరి నోళ్ళల్లో నానుతున్న పాయింట్ నానుతున్నది. బికాస్ అది యాజ్ ఎ టౌన్ అది ఒక రెసిడెన్షియల్ హబ్ గా అయిపోయింది ఇప్పటికి. అంటే యూ హ్యావ్ ఆల్ ద స్కూల్స్, షాపింగ్ అవి ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలంటే కొద్దిగా టు కమ్ ఇంటీరియర్ కొద్దిగా లోపలికి రావాల్సి ఉంటుంది. మీరు చూడండి, గచ్చిబౌలి విల్ బి అబౌట్ 35 to 40 minutes ఫ్రమ్ హియర్. అంటే మరీ మారుమూల ప్రాంతం కాదు, ఆ సోషల్ కనెక్ట్ అనేది స్టిల్ వి హావ్ డెఫినెట్ గా. మన్సాన్పల్లి రాగానే మళ్ళీ దుబ్బచెర్ల వచ్చింది, దెన్ లిల్లీపురం వచ్చింది. సో ఇన్ని అంటే ఒక 3-4 కిలోమీటర్లోనే 2-3 స్మాల్ విలేజెస్ వచ్చాయి. ఇది దుబ్బచెర్ల, దీని అంటే ఆనుకునే ఉంది 1 కిలోమీటర్. అంటే మీకు రిసోర్సెస్ అంటే రేపు పని వాళ్ళు కావాలన్నా ఇంకేదన్నా 100% అన్ని ఆలోచించే వస్తాం కాబట్టి డెఫినెట్ గా. అండ్ మీకు ప్రైస్ అనేది అంటే ల్యాండ్ ప్రైజెస్ అనేవి విరివిగా అప్రిషియేట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మీరు ఇది కూడా చూసే ఉంటారు, మొత్తం గవర్నమెంట్ ఫోకస్ కూడా ఇటు సైడే వచ్చేసి. యాక్చువల్లీ మిమ్మల్ని అదే అడగాలనుకుంటున్నాను. ఎవరన్నా కొత్తగా రియల్ ఎస్టేట్ లోకి ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకోవడం కావచ్చు, ఫర్ XYZ పర్పసెస్ వాళ్ళ ఉద్దేశాలు ఏమన్నా కావచ్చు, ది హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ వెస్ట్ ఆఫ్ హైదరాబాద్. కాకపోతే అటు చూస్తే రేట్లు సామాన్యుడు పెట్టలేని స్థితిలో, అవి ఎప్పుడో ఆకాశాన్ని అంటేసాయి. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అదే అట్టే కదా డెవలప్మెంట్ కనిపిస్తోంది అని అనుకుంటూ, లోపల అటు అంత ఖర్చు పెట్టలేమేమో అని భయపడుతూ, ఇలాంటి సందిగ్ధంలో ఉన్న వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అక్కడైతే వెస్ట్ సైడ్ అయితే ప్లాట్స్ అనేది అవుట్ ఆఫ్ క్వశ్చన్ అయిపోయిందా? 100 floor అపార్ట్మెంట్స్ వస్తా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, బికాస్ ల్యాండ్ వాల్యూస్ ఎక్కడికో షూట్ అయ్యాయి. మీరు అక్కడ ప్లాట్స్ కనుక కొనుక్కోవాలంటే ఏదో శంకర్పల్లి దాటి వెళ్ళాలి. శంకర్పల్లి ఇస్ అగైన్ టూ ఫార్ ఆఫ్. ఐ మీన్ సే ఒక కోకాపేట నుంచో లేకపోతే వెస్టర్న్ హబ్ ఏదైనా కొండాపూర్, ఇక్కడ నుంచి మీకు అక్కడ నుంచే మీకు 45 minutes నుంచి 1 hour పైన పడుతుంది. సో అక్కడికి వెళ్ళాక కూడా శంకర్పల్లి బియాండ్ వెళ్ళాక కూడా మీకు 35-40 వేలకు గజంకి తక్కువగా అక్కడ మీకు ల్యాండ్ దొరకదు. ఒక మ్యాసివ్ డెవలప్మెంట్ చేయాలంటే గవర్నమెంట్ కూడా ఇవాళ అక్కడ ల్యాండ్ లేదు. దట్స్ ద రీజన్ government itself has started to focus on southern Hyderabad. We are in city, మనం ఇప్పుడు southern Hyderabad లో. Okay. Government చూసింది కూడా అయింది, ఎయిర్పోర్ట్ పక్కన ఉంది. And we are greatly connected to the western corridor where the IT hub is presently there. Okay. అట్లానే మనం బెంగళూరు హైవే పక్కనే ఉన్నాం. Then Srisailam highway is fast developing. అక్కడ government has thus acquired 30,000 acres of land. అవైలబుల్ ఉండింది కాబట్టి అక్వైర్ చేసింది. ఈ ల్యాండ్ కి అంతా కూడా ఇదే అడ్వాంటేజ్ అన్నమాట. సో వీళ్ళు 30,000 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి వాళ్ళకు గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అనేది అనౌన్స్ చేశారు. ఇక్కడ ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైసింగ్ కి ఇస్తున్నాము అని చెప్తున్నారు. సరే, ఇది కాస్త డెవలప్ అయ్యాక ఒక 2-3 ఏళ్ళు అయ్యాక ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఇంకా మీరు ఇక్కడికి వచ్చేసారు, ఇంకా చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, రేపటి రోజున ఇంకా చాలా డెవలపర్స్ కూడా వస్తారు కదా, ఒక 2-3 years డెవలప్మెంట్ చూసి ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళందరికీ ఏం చెప్తారు? అండ్ హౌ మచ్ ఇస్ దట్ యు ఆర్ ప్రైసింగ్ ఇట్ ఫర్ టుడే? మీకు అంత బాగా అంటే థిక్లీ పాపులేటెడ్ లేకపోతే బాగా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అని అక్కడ పెట్టుబడి పెట్టాలని వెళ్తే అక్కడికి ప్రైజెస్ పెరిగే ఉంటాయి. ఎప్పుడైనా కానీ ప్లాట్ కొనేటప్పుడు మీరు తక్కువ ఉన్నప్పుడే మీరు వెళ్ళడం బెటర్. ప్లాట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అంటారు కదా, ఇన్వెస్ట్మెంట్ అంటే నంబర్ ఆఫ్ టైమ్ అప్రిషియేషన్స్ ఉండాలి, తక్కువలో కొంటేనే అప్రిషియేట్ అవుతుంది అది. సో ఇప్పుడు ఈ టైంలో మనకు 22,000 rupees per square yard ఉంది, విచ్ ఇస్ నెగోషియబుల్. అంటే మీరు ప్లాట్ బట్టి మనం ఆ ప్రైస్ ని మనం డిసైడ్ చేయొచ్చు అనమాట. మేము 3 years బ్యాక్ ఇది కొన్నామన్నాం కదా ల్యాండ్,
ఇప్పుడు కనుక ఈ పక్కనున్న ల్యాండ్ ఏదైనా కొంటే అది ఆల్రెడీ డబుల్ అయిపోయింది. ఆల్రెడీ డబుల్ అయిపోయింది అంటే మేము ఇప్పుడు ప్రాజెక్ట్ కొత్తగా ల్యాండ్ తీసుకొని చేస్తే దీని పక్కనే ఏవో 35,000 40,000 గజం పెట్టండి, అది వైబుల్ కాదు. మనకు ఇండికేటర్స్ ఉన్నాయా ఇక్కడ డెవలప్మెంట్ అవుతుందని, అంటే కొద్దిగా దూరం ఉన్నా లేకపోతే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ డెసిషన్ తీసుకోవాలన్నమాట. ఇట్ ఈస్ అడ్జాయినింగ్ కంచన్ బాగ్, డిఫెన్స్ ల్యాబొరేటరీస్ ఏరియాస్ అన్ని కూడా అటు చంపాపేట అంటే నార్దర్న్ హైదరాబాద్కి ఆనుకొని ఉందన్నమాట. సో ఇక్కడ డిస్టింక్ట్ గా అప్పుడే స్కూల్స్ కాలేజెస్ చాలానే వచ్చాయి. స్కూల్స్ కి కాలేజెస్ కి మెయిన్ గా ఏంటంటే ఆ టైంలో ల్యాండ్ చీప్ గా ఎక్కడ ఉంటే అక్కడ పెడతారు స్కూల్. బికాస్ స్కూల్ రిక్వైర్స్ ఆల్మోస్ట్ లైక్ 10 acres ఆఫ్ ల్యాండ్. ఒక కాలేజ్ అయితే ఇంజనీరింగ్ కాలేజ్ మంచిగా పెట్టాలంటే ఒక 10-15 ఎకరాలు కావాలి. సో అట్లా అనుకోకుండా వీళ్ళు పెట్టినవి చాలా ఉన్నాయన్నమాట. అండ్ లాట్స్ ఆఫ్ మాల్స్ ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తా ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు చెప్పేదాని ప్రకారం ఒకప్పుడు కోకాపేట గురించి ఎట్లయితే మాట్లాడుకున్నాము, ఇన్ ద వెరీ నియర్ ఫ్యూచర్ దిస్ పర్టికులర్ ఏరియా మన్సాలపల్లి ఈ ప్రాంతం ఇస్ గోయింగ్ టు ర్యాపిడ్లీ ఫ్లరిష్. అపార్ట్మెంట్ అంటే సిటీ సెంటర్ లో ఎక్కడో ఉంటుంది, వస్తూ పోతూ చూసుకోవచ్చు. ఈ ప్లాట్ ఎక్కడో ఉంటుంది, మనం చూస్తామా మరి ఇదేమవుతుంది, దీని సేఫ్టీ కాదా 100% డౌట్స్ ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ హౌస్ ఆఫ్ ఇండస్. ఓకే, సో ఇండస్ అనే బ్రాండ్ ఉంది. అంటే మాకు 1000 కోట్ల ప్రాజెక్ట్ అయినా కానీ అదే వి హావ్ లెంట్ అవర్ నేమ్, మా పేరు ఉంటుంది దాని మీద. ఇది ఒక 100 crore ప్రాజెక్ట్ అనేది దీనిపైన చెప్పాను కదా, ఇండస్ నుంచి వస్తుంది అంటే అదొక ధైర్యం. రైట్, ఇది హెచ్ఎండిఏ అప్రూవల్. హెచ్ఎండిఏ అప్రూవల్ అంటే వాళ్ళు క్షుణ్ణంగా అన్ని పరిశీలించి ఫైల్స్ అవి ఇవన్నీ, అంటే వాళ్ళ నార్మ్స్ ప్రకారం అంత రోడ్ విడ్స్ వదిలేరా, ఎమ్యూనిటీస్ ఇచ్చారా, డ్రైన్స్ కానీ లైక్ యూ కెన్ సీ మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఉన్నాయి. ఓకే, then underground cabling on the electricity, and we have a water tank and water connection on the already. You can see well equipped with all the amenities all which the are amenities required for a safe life. Right, and open parks ichara, black top roads isara, avanni choose HMD approval istar. Deeniki already occupancy certificate vachesindi. Right, so you are very safe. Tarvata chuttura compound wall undi, there is a security. So మీ plot సేఫ్ హ్యాండ్స్ ఉంటుంది. మీరు ఈరోజు కొనుక్కొని 5 ఏళ్లకు మర్చిపోయి వస్తే అప్పుడు ఓన్లీ అప్రిషియేట్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ టు బిల్డ్ దేర్ హౌసెస్, ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న ప్లాటెడ్ వెంచర్స్, మన్సాన్పల్లిని అనుకుని ఉన్న ప్లాటెడ్ వెంచర్స్ లో ఆల్రెడీ ఇల్లు కడతా ఉన్నారనమాట. సో ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. సో ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ ఇండీస్ స్ప్రింగ్ డేల్ ఈ ప్లాటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో ఎన్ని ప్లాట్స్ ఉన్నాయి, ఎన్ని అయిపోయాయి, ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ ప్రైస్ మీరు నాకు చెప్పారు, బట్ దెన్ ఒక సమ్మరైజ్ చేసి చెప్పండి. అండ్ అప్రోచ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి హౌ డు దే కాంటాక్ట్ యూ? 320 ప్లాట్స్ అండి, ఇందులో సుమారుగా 200 అయిపోయాయి. నేను ఫస్ట్ చెప్పినట్టుగా మా ఉన్న వేరే డిఫరెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళ రిక్వెస్ట్ మీద నేను చేశాం కాబట్టి వాళ్ళలోంచి ఆల్మోస్ట్ సగం వాళ్ళే కొనేసారు అనమాట. అండ్ మాది ఏంటంటే అగ్రెసివ్ జనరల్ ప్లాటెడ్ మార్కెట్ లాగా ఉండదు, వెబ్సైట్ మార్కెటింగ్ అది ఉంటుంది. జనాలు వాళ్ళు చూసే ఇష్టపడే ఫోన్ చేసి వస్తారనమాట. నో ద మార్కెట్స్ హవ్ చేంజ్డ్, సో వీ వాంటెడ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్ సుమన్ టీవీ టు పుష్ దిస్. ఇక కొనాలనుకునే వాళ్ళు కింద స్క్రోలింగ్ నంబర్ వస్తుంది, ఎట్లాగో దానికి కాల్ చేస్తే they'll help them out. వాళ్ళు డైరెక్షన్స్ అది ఇస్తారు, ఇక్కడికి ఎలా రావాలో చెప్తారు, వచ్చాక చూపిస్తారు. ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటే దెన్ దే కెన్ నెగోషియేట్ అండ్ బై. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. యాజ్ యూజువల్ మీ స్టైల్లో అందరికీ అర్థమయ్యే భాషలో చక్కగా క్లియర్ గా ఫ్యాక్ట్ఫుల్ గా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో 22,000 per square yard which is negotiable అని చెప్తున్నారు. అంటే మనం ఒక విల్లా తీసుకోవాలి, నిజంగా ఒక విల్లా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి 5-6 కోట్లు 7-8 కోట్లు అసలు స్కై రాకెట్ అయిపోతున్న ఆ విల్లా ప్రైసెస్ ఇక్కడ కనుక మనం పోల్చుకుంటే యూ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ యువర్ ఓన్ విల్లా అట్ అరౌండ్ 1 crore. ఆహా, విల్లా ₹1,00,00,000 వినడానికి ఎంత బాగుందో. ఈ రోజుల్లో అసలు అది సాధ్యమా, అవునా, నిజమా అనుకునే రేట్లని 1 crore కి వచ్చేసింది అని అంటే దిస్ ఇస్ ద టైమ్ వేర్ యూ హ్యావ్ టు యాక్ట్ వెరీ ఫాస్ట్. థింక్ అబౌట్ ఇట్.